మీ గురించి మా నా పేరు ఏనుగు మైపాల్ రెడ్డి. సో హుజరాబాద్లోనే మండల్లో రాంపూర్ విలేజ్లో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించడం జరిగింది. పెట్టిన ఉద్దేశం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు మేమే ఒక యాజమాన్యమే విద్యా వ్యవస్థలో మార్పు జరిగింది అని అంటే మీరు ఏమంటారు? విద్యా వ్యవస్థలో డెఫినెట్గా మార్పు జరిగింది. సరే, ఇప్పటి వరకు మన కాలేజీ నుండి ఎంతమంది పిల్లలు బయటకు వెళ్ళారు విద్యార్థులు? మన కాలేజీ నుంచి వెళ్ళి సుమారుగా ఒక 5,000 మంది విద్యార్థులు 2011 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు 2023-24 వరకు ఒక 5,000 మంది బయటకు వెళ్ళడం జరిగింది. చేస్తున్నాం కదా, అప్పుడున్నంత స్ట్రెంత్ ఇప్పుడు ఉంటుందా? విద్యార్థుల్లో మార్పు రావాలి అని అంటే మీరు ఏమని చెప్తారు? ఈ డిగ్రీ స్టేజ్లో పిల్లవాడిని అబ్జర్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో పిల్లవాడు వెళ్తుండలే వస్తుండలే అనేటువంటి కాకుండా ఎక్కడికి వెళ్తుండు, ఎవరితో తిరుగుతుండు, ఎటువంటి అలవాట్లు ఉన్నాయి అనేది కంపల్సరీ తల్లిదండ్రులు అనేటువంటిది పిల్లలను నియంత్రించాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉంది. సెల్ ఫోన్ వాడడం వల్ల విద్యార్థుల్లో ఏదైనా ప్రభావం ఉంటుందంటారు? అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా విద్యా సంస్థలు అనేవి మూతపడిపోవడం జరిగింది. సో ఆర్థికంగా అలా మూతపడడానికి గల కారణాలు ఏంటి అంటే, కాలేజీలు మూతపడిపోయినాయి కదా, సో అందులో పనిచేసే లెక్చరర్స్ వాళ్ళు కొంత జాబ్ ఫెసిలిటీ అనేది కోల్పోవడం జరిగింది. క్లోజ్ అవ్వడం వల్ల వాళ్ళపైన ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఒకప్పుడు మన హుజరాబాద్లో దాదాపు ఒక 200 నుంచి వెళ్ళి 300 మంది అధ్యాపకులు వివిధ కాలేజీల్లో పనిచేసేవాళ్ళు. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షేర్ విత్ ఆర్కే. నేను మీ రాజ్ కుమార్. ఈరోజు నా ఛానల్లో ఫస్ట్ ఇంటర్వ్యూ అనేది చేయడం జరుగుతుంది. అది కూడా మా సార్ గారు అయిన మైపాల్ రెడ్డి సార్ గారితో ఇంటర్వ్యూ అనేది చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ కాదు, జస్ట్ మా మధ్యలో ఏదైతే అనుబంధం ఉందో దాన్ని మేము షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. ఈ కాలేజీలో నేను చదువుకున్నటువంటి అనుభవాలని లేకపోతే జ్ఞాపకాలని మా సార్ గారితో మేము పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ రాజు. గత కొద్ది సంవత్సరాల నుండి, దాదాపు ఈ కాలేజ్ స్టార్ట్ అయినప్పటి నుండి నేను మీతోటి టచ్లో ఉన్నాను. ఏదో ఒక రకంగా మీరు నాకు హెల్ప్ చేయడం జరిగింది. మీ గురించి మా వ్యూవర్స్కి ఒకసారి చెప్తే మనం తర్వాత మా వీడియోలకి వెళ్ళిపోదాం సార్. హాయ్ రాజు సార్, నా పేరు ఏనుగు మైపాల్ రెడ్డి. సో హుజరాబాద్లోనే మండల్లో రాంపూర్ విలేజ్లో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించడం జరిగింది. సో 2007లో నా విద్యాభ్యాసం పీజీ కంప్లీట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇక్కడే స్థానికంగా ఒక డిగ్రీ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్గా జాయిన్ అవ్వడం జరిగింది. 2007 నుంచి వెళ్ళి 2011 వరకు ఆ డిగ్రీ కాలేజీలో ఫిజిక్స్ ఫ్యాకల్టీగా జాయిన్ అవ్వడం జరిగింది. సో 2011లో ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒక నాణ్యమైన విద్యను అందించాలనే ఆలోచన నా మదిలోకి రావడం జరిగింది. వచ్చిన వెంబడే నేను మా ఫ్రెండ్స్, నాతో పాటు పనిచేసేటువంటి ఒక కొలీగ్స్ ఒక 2 కలిసి మొత్తం ఒక 4 శ్రీవాగ్దేవి డిగ్రీ కాలేజీని హుజరాబాద్లో స్థాపించడం జరిగింది. స్థాపించిన మొదటి సంవత్సరమే ఒక 120 మంది అడ్మిషన్లు మమ్మల్ని నమ్మి మేము ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తామనేటువంటి ఒక నమ్మకం మీద 120 మంది విద్యార్థులు మన దగ్గర జాయిన్ కావడం జరిగింది. జాయిన్ అయినప్పటి నుంచి వెళ్ళి విద్యార్థులకు, ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎటువంటి వాళ్ళ ఫ్యూచర్కి ఎటువంటి అవసరాలు, ఎటువంటి కమ్యూనికేషన్స్ కావాలి అనే ఆలోచనతో ఆ విధంగా మనం ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం సెకండ్ ఇయర్లోనే మన కాలేజీకి మా మీద ఉన్న నమ్మకంతోనే మేము ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్కు అనుగుణంగా ఒక 300 అడ్మిషన్స్ జాయిన్ కావడం జరిగింది. సో మారుతున్నటువంటి విద్యా ప్రమాణాలకు అనుగుణంగా
2013 సెకండ్ ఇయర్లోనే మేము కొన్ని కొత్త కోర్సులను కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అవి బీబీఎం అయితేనేమి, నెక్స్ట్ మ్యాథ్స్ స్టూడెంట్స్కు MSTCS మ్యాథ్స్ స్టాట్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అయితేనేమి, MCCS మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ కంప్యూటర్ సైన్స్, ఇలాంటి కొత్త కోర్సులను తీసుకొచ్చి, అంటే ఏమైనా కొత్త కోర్సులు కావాలంటే పిల్లలు ఇటు కరీంనగర్కి కానీ, నెక్స్ట్ అటు హనుమకొండకు కానీ, నెక్స్ట్ హైదరాబాద్కి కానీ, ఇటువంటి దూర ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు డబ్బులు వెచ్చించి ఇబ్బంది పడాల్సిన రోజులలో ఈ కోర్సులను హుజురాబాద్లో మనం ఎందుకు ఇంట్రడ్యూస్ చేయకూడదు అనేటువంటి ఆలోచనతో BBM బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్, సో కామర్స్ పిల్లలకు ఒక మంచి కోర్స్ అది. సో అదేవిధంగా మ్యాథ్స్ స్టాట్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, ఇది కూడా స్టాటిస్టికల్ అనేటువంటిది మంచి సబ్జెక్టు. సో దాన్ని మ్యాథ్స్ పిల్లలకు, నెక్స్ట్ అదేవిధంగా BJC పిల్లలకు కూడా మంచి కంప్యూటర్స్ కోర్సులను తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి హుజురాబాద్లో పిల్లలకు ఒక నాణ్యమైన విద్యను 2011 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు నిర్విరామంగా అందించడం జరుగుతుంది. 2011లో స్థాపించారు కదా. అవును. సో 2013లో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఓకే. 12 ఆ టైంలో నన్ను అప్రోచ్ అయ్యారు. నేను కొంతమంది అప్పుడే ఇంకా నేను ఇంటర్ కంప్లీట్ కాలేదు కాబట్టి, సో నేను 2013లో నేను ఈ కాలేజ్కి రావడం జరిగింది. నా దగ్గరికి ఒక వచ్చిన సార్ వల్ల MPCS ఇక్కడ జాయిన్ కావడం జరిగింది కాబట్టి, అప్పటి నుండి మీరు నాకు ఫిజిక్స్ చెప్పారు కాబట్టి మీతోటి నాకు అంత ర్యాపో జరిగింది, అంత ఉంది. కాలేజ్ పెట్టిన ఉద్దేశం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు మేమే ఒక యాజమాన్యమే అధ్యాపకులుగా ఉంటే ఏ విధంగా ఉంటుంది అనే ఆలోచనతోనే మేము కాలేజ్ స్థాపించడం జరిగింది. అందులో నేను ఫిజిక్స్ తీసుకోవడం జరిగింది. మా కొలీగ్స్ అయినటువంటి కొమరయ్య సార్ కానీ, రమేష్ సార్ కానీ, వాళ్ళు కామర్స్ లెక్చరర్స్ కామర్స్ తీసుకోవడం జరిగింది. అంటే ఇటు సైన్స్ సైడ్ నేను, అటు కామర్స్ సైడ్ వాళ్ళు ఎప్పుడూ పిల్లలతోని ఇంటరాక్షన్లో ఉండేవాళ్ళు. సో సార్ అదే సార్, నేను ఫిజిక్స్ చెప్పడం వల్ల మీరు మాకు పరిచయం అయ్యారు, మీకు మా క్లాస్కి రావడం అలా చేయడం వల్ల మనకు కొంత ర్యాపో ఉండేది. సో సరే సార్, ఇప్పుడు ఈ విద్యా వ్యవస్థలో మార్పు జరిగింది అని అంటే మీరు ఏమంటారు సార్ దానికి? విద్యా వ్యవస్థలో డెఫినెట్గా మార్పు జరిగింది. సో 2011లో మనం కాలేజ్ పెట్టినప్పుడు అయితే ఏంది, నువ్వు 2013లో ఇక్కడ జాయిన్ అయినప్పుడు అయితే ఏంది, సో పిల్లలు మనం చెప్తే వినేవాళ్ళు. సో మనం ఏ విధంగా అయితే పిల్లలకు ఎంకరేజ్మెంట్ ఇచ్చినా, ఏది చేసినా కూడా వాళ్ళు మనకు అందుబాటులో ఉండేవాళ్ళు. పిల్లల ఆలోచన విధానం అనేటువంటిది మనం చెప్తే నేర్చుకునే విధానంలో ఉండేది. కానీ ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో పిల్లలు చాలా అడ్వాన్స్గా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పటి జనరేషన్ పిల్లలకు ఎడ్యుకేషన్ అనేది అంతా మొబైల్లో, ప్రతిదీ వాళ్ళకు అడ్వాన్స్గా మొబైల్లో. ఒకప్పుడు మేము వెళ్ళి పిల్లలకు చెప్పి తీసుకొచ్చేవాళ్ళం. ఇప్పుడు అట్లా లేదు. పిల్లలకు ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా ఆన్లైన్లో ఉండడం జరుగుతుంది. దానికి అనుగుణంగా పిల్లలు నేర్చుకోవడం జరుగుతుంది. సో మనం కూడా అదేవిధంగా అడ్వాన్స్గా అప్డేట్ అవుతూ కాలేజీని డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. సరే, ఇప్పటివరకు మన కాలేజ్ నుండి ఎంతమంది పిల్లలు బయటకు వెళ్ళారు విద్యార్థులు? మన కాలేజీ నుంచి వెళ్ళి సుమారుగా ఒక 5,000 మంది విద్యార్థులు 2011 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు 2023-24 వరకు ఒక 5,000 మంది బయటికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారు? వాళ్ళు మీకు టచ్లో ఉన్నారా సార్? దాదాపు పిల్లలందరూ కూడా 2011 నుంచి వెళ్ళి మొన్నటి వరకు జాయిన్ అయిన పిల్లలందరూ కూడా ఎప్పుడూ టచ్లోనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఫోన్లు చేస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. ఎస్పెషల్లీ మన దగ్గర నుంచి వెళ్ళి బయటకు వెళ్ళిన పిల్లలు, సో ఇటు పోలీస్ డిపార్ట్మెంట్లో అయితేంది ఒక కానిస్టేబుల్గానో, నెక్స్ట్ SIగా, నెక్స్ట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో అయితేంది ఒక VRO, ఒక VRA, ఒక Group 1, Group 2, Group 3, ఇట్లా చాలా డిపార్ట్మెంట్లో. అదేవిధంగా కొన్ని MNC కంపెనీలలో కూడా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు MNC కంపెనీలలో కూడా జాయిన్ కావడం జరిగింది. అదేవిధంగా BJC పిల్లలు రెడ్డి ల్యాబొరేటరీస్ అనేటువంటి ల్యాబొరేటరీలో కూడా మన పిల్లలు వర్క్ చేయడం జరుగుతుంది ప్రజెంట్గా. సార్, ఇప్పుడు ఈ డిగ్రీ వ్యవస్థ ఇప్పుడు మనం ఇది చేస్తున్నాం కదా, అప్పుడున్నంత స్ట్రెంత్ ఇప్పుడు ఉంటుందా సార్ మన దగ్గర? అయితే ఇప్పుడు అంటే ఈ టెక్నాలజీ పెరగడం వల్ల, ఈ సెల్ ఫోన్స్ రావడం వల్ల, ఈ నాలెడ్జ్ పెరగడం వల్ల పిల్లలంతా కూడా డిగ్రీ అని కాకుండా డిగ్రీ చేస్తే ఏముంటుందిలే అనేటువంటి ఆలోచనతో వాళ్ళందరూ కూడా బీటెక్ వైపు కానీ, ఇటు ఫార్మసీ సైడ్ కానీ, ఇటు మెడిసిన్ సైడ్ కానీ ఇట్లా ఎక్కువగా మైగ్రేట్ అవ్వడం జరుగుతుంది. కానీ పిల్లలకు డిగ్రీ అనేటువంటిది ఒక డిగ్రీలో జాయిన్ అయితే పిల్లవాడు
ఏ గవర్నమెంట్ జాబ్కైనా కూడా ఎలిజిబిలిటీ డిగ్రీ. సో ఇప్పుడు గ్రూప్ 1 కానీ మొన్న రిజల్ట్ వచ్చినాయి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ వచ్చినాయి. నెక్స్ట్ కూడా విఆర్ఏ పోస్టులు ఉన్నాయి. వీటన్నిటికి కూడా పిల్లవానికి క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ చేసిన పిల్లవాడు ఏ రూట్లోనైనా వెళ్ళి ఒక స్థిరపడగలుగుతాడు. సో అదేవిధంగా ఇప్పుడు బీటెక్ చేయండి, బీటెక్ పిల్లవాడు మనకు ఆ స్కిల్ ఉంటేనే అందులో సక్సెస్ కాగలుగుతాడు. లేదంటే అక్కడ కూడా చాలామంది డ్రాప్ అవుట్స్ అనేది ఏర్పడడం జరుగుతుంది. ఈ 2011 నుండి ఇప్పటి వరకు ఉన్నది కదా సార్, ఈ బ్యాచ్లలో మీకు ఇష్టమైన బ్యాచ్ ఏంటి సార్? పిల్లలందరూ ఇష్టమైన పిల్లలే. సో అప్పటికి ఇప్పటికి కంపేర్ చేస్తే అప్పుడు మన పైన మంచి అభిప్రాయంతో, మంచి ఎఫెక్షన్తో పిల్లవాడు మనకు విలువ ఇచ్చేది, ఎఫెక్షన్ ఉండేది. సో ఇప్పుడు కొంచెం మారినటువంటి కాలం ప్రకారం పిల్లల్లో కొంత ఫ్రీనెస్ వచ్చింది. పేరెంట్స్ కూడా ఏమనట్లేదు. ఇప్పుడు మేము కూడా టీచర్స్ కూడా ఏమనలేకుండా తయారైంది వాళ్ళను. సో అందుకే కొంత విచ్చలవిడితనం అనేటువంటిది కొంత అప్పటికిప్పటికైతే చేంజ్ అనేది వచ్చింది. విద్యార్థుల్లో మార్పు రావాలి అని అంటే మీరు ఏమని చెప్తారు సార్? విద్యార్థుల్లో మార్పు రావాలంటే వాళ్ళు మంచి విద్యతో పాటు ఒక వినయం అనేటువంటిది కంపల్సరీ ఉండాలి. సో మా దగ్గర ఎంత ఉన్నా కూడా పేరెంట్స్ దగ్గర కూడా కొంచెం కంట్రోలింగ్ అనేది ఉండాలి. ఈ రోజులలో పేరెంట్స్ కూడా పిల్లలను కొంచెం ఎక్కువ పట్టించుకొని వాళ్ళు ఏం చేస్తుళ్ళు, నిత్యం ఎటుపోతుళ్ళు, ఏం అలవాట్లు ఉన్నాయి, మన ఫ్రెండ్ సర్కిల్ ఏంది అనేటువంటిది కూడా కొంత కంపల్సరీ పిల్లలపైన తల్లిదండ్రులు అనేవాళ్ళు కొంత కాన్సన్ట్రేషన్ అనేది ఇప్పుడు చేయాల్సినటువంటి సందర్భం కంపల్సరీ చేయాలి. ఈ డిగ్రీ స్టేజ్లో పిల్లవాడిని అబ్జర్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో పిల్లవాడు వెళ్తుండలే వస్తుండలే అనేటువంటి కాకుండా ఎక్కడికి వెళ్తుండు, ఎవరితోని తిరుగుతుండు, ఎటువంటి అలవాట్లు ఉన్నాయనేది కంపల్సరీ తల్లిదండ్రులు అనేటువంటిది పిల్లలను నియంత్రించాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉన్నది. అంటే ఇప్పుడు సెల్ ఫోన్ వాడకం అనేది 10th ఇంటర్ వరకే చాలా విచ్చలవిడిగా వాడుతున్నారు. మాతో పోలిస్తే ఇప్పుడున్న జనరేషన్ అయితే విచ్చలవిడిగా వాడడం జరుగుతుంది. సెల్ ఫోన్ వాడడం వల్ల విద్యార్థుల్లో ఏదైనా ప్రభావం ఉంటుందంటారా సార్? సెల్ ఫోన్ అనేది వాడడం వల్ల ఇటు మంచి ఉంది, చెడు ఉంది. సో విద్యార్థులు ఎన్నో రకాలుగా అంటే రోజు అప్డేట్స్ అనేటువంటిది మనకన్నా ఫాస్ట్గా వాళ్ళు తెలుసుకుంటున్నారు బికాజ్ ఆఫ్ సెల్ ఫోనే. సో దానివల్ల చాలామంది పిల్లలు యూట్యూబ్లో క్లాసులు వింటుళ్ళు, చాలా సబ్జెక్ట్ అనేది కొంతవరకు ఒకవేళ వాళ్ళ క్లాసు మిస్ అయినా కూడా యూట్యూబ్లో అక్కడ ఇక్కడ విని నేర్చుకోవడం జరుగుతుంది. కానీ దాని ద్వారా కొంత డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఆ డిసడ్వాంటేజ్ కాకుండా అడ్వాంటేజ్ యూజ్ చేసుకొని పిల్లలు ముందుకెళ్తే బాగుంటుంది. ఇప్పుడు ఉన్న విద్యా సంస్థలు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతున్నాయా సార్? యాక్చువల్లీ మనం కాలేజీ పెట్టినటువంటి 2011 నుంచి వెళ్ళి 2014-15 వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా కాలేజీలు ఆర్థికంగా నిలదొక్కుకోవడం జరిగినాయి. పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే మన తెలంగాణ బైఫర్కేషన్ ఇచ్చి తెలంగాణ స్టేట్ ఏర్పడిన తర్వాత అప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల మన ఫీజు రియంబర్స్మెంట్ అనేది కొన్ని సంవత్సరాలుగా ఒక 3-4 ఇయర్స్ పెండింగ్ పడడం వల్ల సో మనం కూడా కొంత ఫీజులు రాకపోవడం, పిల్లలు కూడా ఇబ్బంది పడడం, మనం కూడా కాలేజీలు కూడా కొంత ఇబ్బంది పడడం జరిగింది. సో ఇప్పుడిప్పుడే మళ్ళీ డిగ్రీ వ్యవస్థ అనేటువంటిది ఒక గాడిలో పడుతుంది. ఇప్పటి వరకు ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు సార్ మన కాలేజీలో? ఇప్పుడు యావరేజ్గా మనకు ఒకప్పుడు 1000 ఆ రేంజ్లో ఉండేది, ఇప్పుడు 300-400 స్ట్రెంత్ వరకు అయితే ఉంది. సో హుజురాబాద్లో ఒకప్పుడు 7 డిగ్రీ కాలేజీలు ఉండేటువంటిది ఇప్పుడు ప్రజెంట్ మన డిగ్రీ కాలేజీ మాత్రమే రన్ అవుతుంది. సార్ ఇప్పుడు మన కాలేజీలో నేను స్టార్ట్ అయినప్పటి నుండి తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అది క్రికెట్ టోర్నమెంట్స్ కానీ అలాగే ఎన్ఎస్ఎస్ క్యాంప్స్ కానీ మేము చేయడం జరిగింది. అలాంటి కార్యక్రమాలు ఏవైనా ఇప్పుడు ఉన్నాయా? మన కాలేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళి 2011 నుంచి వెళ్ళి మనం ఎవ్రీ ఇయర్ కూడా యూనివర్సిటీకి పిల్లలను గేమ్స్కి పంపించడం జరుగుతుంది. దాంతోపాటు మన కళాశాల కూడా ఒక ఫిజికల్ డైరెక్టర్ ఉంటాడు. ఈ ఫిజికల్ డైరెక్టర్ ఎవ్రీ గేమ్ అనేటువంటిది వాళ్ళని ఆడియడం జరుగుతుంది. అదేవిధంగా మన కళాశాలలో ఎన్ఎస్ఎస్ వింగ్ అనేది ఉంటుంది. ఈ ఎన్ఎస్ఎస్ వింగ్ ద్వారా కూడా పిల్లలకు సామాజిక స్పృహ సంబంధించిన కొన్ని కార్యక్రమాలు, ఎన్ఎస్ఎస్ క్యాంపు డిఫరెంట్ విలేజ్లలో మనం ఎన్ఎస్ఎస్ క్యాంప్ వేయడం జరిగింది. మీకు కూడా తెలుసు, మీరు కూడా ఎన్ఎస్ఎస్ క్యాంపులో పాల్గొనడం జరిగింది. సో అదేవిధంగా యూనివర్సిటీకి మాత్రమే పరిమితమైనటువంటి కొన్ని గేమ్స్ అక్కడ యూనివర్సిటీనే కండక్ట్ చేస్తారు. ఇవి అటువంటి గేమ్స్ను మనం 2014-15 టైంలో యూనివర్సిటీ వాళ్ళను ఒప్పించి మనం హుజురాబాద్లో
ఒక టోర్నమెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. క్రికెట్ టోర్నమెంటు హుజురాబాద్లో మనం యూనివర్సిటీ గేమ్ అంటే యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని కళాశాలలు క్రికెట్ జట్లు వచ్చి ఇక్కడ మనం టోర్నమెంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టైంలో మన కాలేజ్ నుండి ఎవరు వెళ్ళి మన కాలేజ్ నుంచి కూడా మన టీం అనేది పార్టిసిపేట్ అయింది. మన దాదాపు ఫైనల్ వరకు మన పిల్లలు కూడా వెళ్ళడం జరిగింది. ఎవ్రీ ఇయర్ ఒక నాట్ ఓన్లీ ఇక్కడ యూనివర్సిటీ గేమ్స్ కాకుండా ఈనాడు ఛాంపియన్ ట్రోఫీ ఉంటుంది. సో ఈనాడు ఛాంపియన్ ట్రోఫీ కూడా మన పిల్లలు ఇదివరకు పార్టిసిపేట్ కావడం జరిగింది. సో వాళ్ళ విన్ అవ్వడం కూడా జరిగింది ఎవ్రీ ఇయర్. సో దాంతోపాటు ఎన్ఎస్ఎస్ అనేటువంటిది మనం ఎవ్రీ ఇయర్ ఒక క్యాంపు 1 లేదా 2 క్యాంపులు వేయడం జరుగుతుంది. ఇటువంటి అదేవిధంగా ఈ బతుకమ్మ ఫెస్టివల్, బతుకమ్మ సంబరాలు మన ఎవ్రీ ఇయర్ మీకు తెలిసిన విషయమే. అది ఎవ్రీ ఇయర్ మనం బతుకమ్మ సంబరాలు కూడా చేస్తాం. సో అదేవిధంగా ఈ కల్చరల్ ఫెస్ట్ అనేటువంటిది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది గ్రూప్ వైజ్గా. సార్ ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా సార్, సో వాళ్ళకి మనము కెరీర్ గైడెన్స్ ఇవ్వాలి అని అంటే మీరు ఏమి ఇస్తారు సార్? ఇంటర్ అనేటువంటిది కాదు, ఇంటర్తో పాటు డిగ్రీ అయిపోయిన పిల్లలకు కెరియర్ పరంగా వాళ్ళు ఫ్యూచర్లో ఏం చేయాలి, సో బ్యాంక్ కోచింగ్ కానీ నెక్స్ట్ గ్రూప్స్ కోచింగ్ కానీ పోటీ పరీక్షలకు వాళ్ళకి ఏ విధంగా మనం వాళ్ళని సంసిద్ధం చేయాలనే ఆలోచనతో ఎవ్రీ ఇయర్ మన దగ్గర బ్యాంక్ కోచింగ్ క్లాసెస్ నడుస్తాయి. నెక్స్ట్ చాలామంది పిల్లలు డిగ్రీ అయిన తర్వాత కూడా కొంతమంది కమ్యూనికేషన్ లేకుండా ఉంటుంది. సో ఈ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటిది మేజర్గా మన పిల్లలకు దానిపైన ఫోకస్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క పిల్లవాడు కమ్యూనికేషన్ అనేది కంపల్సరీ అవసరం. ఈ రోజులలో బయటికి వెళ్ళిన తర్వాత ఈ పోటీ ప్రపంచంలో కమ్యూనికేషన్ లేకుండా ఏది లేదు. సో అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టార్లో చాలామంది జాబ్స్ ఉంటాయి, ఆర్ఆర్బీ జాబ్స్ కానీ బ్యాంకింగ్ జాబ్స్ కానీ, వాటికి అంతటికి కూడా మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేటువంటిది అవసరం. సో అటువంటి క్లాసెస్ కూడా మనం చెప్పించడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది గెస్ట్ లెక్చరర్లను మంచి మంచి సీనియర్ లెక్చరర్లు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి గెస్ట్ లెక్చరర్స్ కూడా ఎవ్రీ ఇయర్ మీరున్నప్పటి నుంచి జరుగుతుంది. సో ఇప్పటికి కూడా ఆ ప్రోగ్రామ్స్ అనేది కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. గత 20 సంవత్సరాల నుండి మీరు ఈ కెరీర్లో ఉంటున్నారు కదా సార్, ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉంటున్నప్పుడు సో ఈ మీ అనుభవాన్ని పిల్లలకి చెప్పాలి అని అంటే ఏ విధంగా చెప్తారు? విద్యా వ్యవస్థలో మార్పు కోసం మీ అనుభవం ఒకసారి చెప్పండి సార్. సో గత 2007 నుంచి వెళ్ళి అంటే దాదాపు 18-20 సంవత్సరాల నుంచి వెళ్ళి నేను టీచింగ్ ఫీల్డ్లో ఉండడం జరిగింది. సో అప్పటికి ఇప్పటికీ మారుతున్నటువంటి సమాజంలో మారుతున్నటువంటి కాలం ప్రకారం మనం కూడా మారుతూ వస్తున్నాం. పిల్లలను కూడా ఆ విధంగా తయారు చేయడం జరుగుతుంది. సో పిల్లలు మాత్రం చేంజ్ అయ్యారు. అప్పటికి ఇప్పటికీ ఎడ్యుకేషన్ సిస్టమ్తో పాటు పిల్లల్లో ఉన్నటువంటి బిహేవియర్ అయితే చేంజ్ అయింది. ప్రపంచం అనేటువంటిది దూసుకుపోతుంది. దాని అనుగుణంగా పిల్లలు కూడా మారాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మారాలి. సో ఒకప్పుడు ఏదో చదువుకున్నాం ఇప్పుడు కూడా అదే చదువుకుంటామని కాదు. సో దానికి ప్రకారం సబ్జెక్ట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా కొన్ని కోర్సులను అప్డేట్ చేసుకుంటూ వస్తున్నారు. సో దానికి ప్రకారం మనం కూడా మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ కూడా మార్చుకుంటూ చేంజ్ చేసుకుంటూ వస్తున్నాం. సార్ ఇప్పుడు మీరు లెక్చరర్గానే ఉంటున్నారు, యాజ్ ఏ కరెస్పాండెంట్గా మీరు ఇక్కడ కాలేజ్ రన్ చేస్తున్నారు. ఈ వేరే వర్క్ కూడా ఏమైనా చేస్తారా సార్? ఐ మీన్ అగ్రికల్చర్ కానీ? నేను అంటే మా ఫోర్ ఫాదర్ నుంచి వచ్చినటువంటి అగ్రికల్చర్ ఫీల్డ్ అనేది మనకు ఉన్నది. సో దాన్ని అప్పుడు చేసిన ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నా. మా ఫాదర్ చేస్తుండో మేము కూడా మధ్యలో మధ్యలో వెళ్ళి వస్తా. నేను దాన్ని చూసుకుంటూ సో నా వృత్తి అయినటువంటి ఈ టీచింగ్ ఫీల్డ్ను కంటిన్యూ చేయడం జరుగుతుంది. అటు మేనేజ్మెంట్గా చూసుకుంటున్నా, క్లాసులు కూడా తీసుకోవడం జరుగుతుంది. సార్ ఇప్పుడు అప్పుడు 2012 నుండి 11 నుండి ఇప్పుడు చూస్తున్నప్పుడు అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా విద్యా సంస్థలు అనేటివి మూతపడిపోవడం జరిగింది. అవును, మన హుజురాబాద్లోనే చాలా విద్యా సంస్థలు మూతపడిపోయినాయి. సో ఆర్థికంగా అలా మూతపడడానికి గల కారణాలు ఏంటి అంటే సార్? ఈ ఆర్థికంగా మూతపడే కారణం అంటే ఇప్పుడు మారుతున్నటువంటి సమాజం ఉంది. సో దాని ప్రకారం పిల్లలు మైగ్రేట్ అవుతున్నారు. సో రూరల్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో ఒకటి ఈ డిగ్రీ అంటే పిల్లల్లో ఒక కొంచెం న్యూనత భావన వల్ల డిగ్రీలో డిగ్రీ అయినా అని, కానీ డిగ్రీతోనే వాళ్ళకి భవిష్యత్తు ఉంది. సో అది తెలుసుకోలేక కొంతమంది మైగ్రేట్ అయ్యి డిఫరెంట్ కోర్సుల్లో జాయిన్ అవుతున్నారు. సో దానివల్ల కొన్ని కాలేజీలు అనేటిది క్లోజ్ అవ్వడం జరిగింది. రెగ్యులర్గా 10th ఇంటర్ డిగ్రీ ఈ వేలో వెళ్తే బెటరా, లేదంటే టెక్నికల్గా గ్రూప్స్ తీసుకొని ఆ వేలో వెళ్తే బెటర్ అంటారా? నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం అయితే డిగ్రీతోని నెంబర్ ఆఫ్ రూట్స్ ఉన్నాయి. సో మీరు ఏదో ఒక ఫీల్డ్లోకి వెళ్ళి అదే ఒక రూట్ని పట్టుకోవడం కన్నా నెంబర్ ఆఫ్ రూట్స్ అనేటువంటి మనకు ఉన్నటువంటి ఫీల్డ్ని మనం ఎప్పుడుగానే ఎంచుకోవాలి. సో ఒకటే ఇప్పుడు బీటెక్ చేసినామంటే, కంప్యూటర్ సైన్స్ చేస్తున్నామంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వెళ్ళాలి. అదర్వైజ్ ఏం చేస్తారు? సాఫ్ట్వేర్ కానప్పుడు
మళ్ళీ ఏదో చిన్న జాబ్ ఎత్తుకోవాల్సి ఉంటుంది. సో డిగ్రీకి వెళ్తే డిగ్రీ నుంచి వెళ్ళి ఐదర్ పీజీ చేసుకోవచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళొచ్చు, లేకుంటే గ్రూప్స్ రాసుకోవచ్చు, లేకుంటే బ్యాంకింగ్ సెక్టార్కి వెళ్ళొచ్చు. నెంబర్ ఆఫ్ రూట్స్ ఉంటాయి. ఏ కోర్స్ అయినా కూడా నెంబర్ ఆఫ్ రూట్స్ ఉంటాయి. సార్ ఇప్పుడు కాలేజీలు మూతపడిపోయినాయి కదా, సో అందులో పనిచేసే లెక్చరర్స్ ఎవరైతే ఉంటారో, అధ్యాపక బృందం ఏదైతే ఉంటుందో, వాళ్ళు కొంత జాబ్ ఫెసిలిటీ అనేది కోల్పోవడం జరిగింది వాళ్ళ పర్పస్లో. ఎందుకనంటే ఇప్పుడు జాబ్ చేస్తే టీచింగ్ చేస్తేనే వాళ్ళకు అనేది ఒక 4 మెతుకులు అనేది రావడం జరుగుతుంది, ఎంతో కొంత సంపాదన అనేది జరుగుతుంది, ఫ్యామిలీ పోషించుకోవడం. అలాంటిది ఇప్పుడు మనకు ఇలా క్లోజ్ అవ్వడం వల్ల వాళ్ళపైన ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఈ టీచింగ్ ఫీల్డ్ కొరత ఏమైనా మన దగ్గర ఉందా? ఇప్పుడు కంపల్సరీ కాలేజీలు మూతపడడం వల్ల ఒకప్పుడు మన హుజురాబాద్లో దాదాపు ఒక 200 నుంచి 300 మంది అధ్యాపకులు వివిధ కాలేజీల్లో పనిచేసేవాళ్ళు. సో ఇప్పుడు ఈ కాలేజీలు క్లోజ్ అవ్వడం వల్ల కొంతమంది వేరే కాడికి వెళ్ళి మళ్ళీ జాబ్ చేసుకోవడం జరుగుతుంది. వేరే సిటీలకు వెళ్ళలేక, ఇక్కడ ఉండలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ఫ్యాకల్టీ చాలామంది ఉన్నారు. కొంతమంది విలేజ్లలో కూడా వాళ్ళ వర్క్స్ చేసుకుంటూ కూడా కొంతమంది స్థిరపడ్డారు. నేను చూస్తున్నాను సార్. ఇప్పుడు ఈ ఎవరైతే టీచింగ్ ఫీల్డ్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఏమైంది అని అంటే, ఇది ఇక్కడ ఆర్థికంగా వాళ్ళకి సరిపోక, శాలరీ కానీ ఇంకేదైనా కానీ సరిపోక వీళ్ళు ఏమవుతుంది అని అంటే, యాజ్ ఏ కూలి పనికొనో లేకపోతే ఒక కిరాణం కొట్టు పెట్టుకోనో. ఒకసారిని నేను చూసినాను, ఒక కరెస్పాండెంట్ సారు, ఒక స్కూల్ ప్రిన్సిపల్, తను ఇప్పుడు వెళ్ళి షాప్ పెట్టుకొని రన్ చేస్తున్నారు. చాలా మంది ఉన్నారు, అలా చాలా మంది ఉన్నారు. దాన్ని అది విద్యా వ్యవస్థల మార్పు లేకుంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, ఒక 500 ఒక 1000 2000 మంది పిల్లల్ని బయటికి పంపించిన ఒక ప్రిన్సిపల్ ఇప్పుడు ఒక షాప్ పెట్టుకొని రన్ చేస్తున్నారు. మీకు తెలుసు సార్? అవును, ఉన్నారు చాలా మంది ఉన్నారు. నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, మాతో పాటు నా పార్ట్నర్స్ కూడా ఉన్నారు, కొంత కోలీగ్స్ కూడా ఉన్నారు. చాలా మందిని మనం మీకు చెప్పిన సార్లలో కూడా ఉన్నారు కొంతమంది. వాళ్ళకు ఒకవేళ ఉపాధి కల్పించాలి అని అంటే ఏ విధంగా చేయాలి సార్? ఉపాధి కల్పించాలంటే ఇటువంటి రూరల్ కాలేజీలు బలోపేతం కావాలి. ఓకే సార్. బలోపేతం కావాలంటే పిల్లలు ఇక్కడ ఆగాలి. ఆగి వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ అనేది దొరుకుతుంది. సో అయినా పిల్లలకు అటువంటి అవగాహన లేక వాళ్ళు సిటీస్కి వెళ్తున్నారు. సో చూద్దాం దాన్ని ఎక్కడి వరకు వెళ్తుందా అనేటువంటి. ఇప్పటి వరకు చాలా విద్యాసంస్థలు మూతపడిపోయినాయి కదా సార్. సో ఈ గట్టు పరిస్థితుల్లో, ఆర్థికమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మీరు కాలేజీలను రన్ చేయగలుగుతారా? ఒకవేళ చేయగలిగితే భవిష్యత్ కార్యాచరణ ఏంటి? సో ఆర్థిక ఇబ్బందులు అనేటువంటి గత 5-6 సంవత్సరాల నుంచి ఆర్థిక ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. ఉన్నప్పటికి కూడా ఈ టీచింగ్ అంటే నేను జనరల్గా ఈ కాలేజీ పెట్టి ఏదో సంపాదించి ఆర్థికంగా బలపడదాం అనేటువంటిది కాకుండా, ఒక టీచింగ్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తోనే, ఒక ప్యాషన్తోని మనం కాలేజీ పెట్టడం జరిగింది. సో ఎన్ని ఒడిదొడుకులు ఏర్పడ్డా కూడా కాలేజీని అంటే మారుతున్న కాలం ప్రకారం మార్పులు చేసుకుంటూ వస్తున్నా. సో ఇప్పుడు కూడా ఇంకా మున్ముందు కూడా కొన్ని కొత్త కోర్సులు స్టేట్ కౌన్సిల్ వాళ్ళు ప్రవేశపెడుతున్నారు. ఆ కోర్సులను కూడా మన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందించాలని తాపత్రయం నాకు ఉంది. సో దాని ప్రకారంగా ఫ్యూచర్లో కూడా కొత్త కోర్సులను తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు మంచి విద్యను అందించి భవిష్యత్తులో ఇంకా మార్పులు తీసుకురావాలనేటువంటి కృతనిశ్చయంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. సో ఎప్పుడున్నా కూడా విద్యా వ్యవస్థను అనేటువంటిది వదిలిపెట్టేది లేదు, రన్ చేస్తూనే ఉంటా. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, ఎన్ని రకాలుగా ఉన్నా విద్యా వ్యవస్థను మనం వదిలిపెట్టేది లేదు, రన్ చేస్తూనే ఉంటా. ఇదే వ్యవస్థలో ఉంటా, వేరే దగ్గరికి వెళ్ళేటువంటి వేరే ప్రసక్తి లేదు. సార్ ఫైనల్గా ఇప్పుడు ఇక్కడ చదువుకున్న వాళ్ళకి కానీ, ఇప్పుడు రాబోయే తరానికి కానీ మీరు ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ఓకే రాజు, ఎన్ని ఒడదొడుకులు ఉన్నప్పటికి కూడా ఈ విద్యా వ్యవస్థను దిగ్విజయంగా నడుపుతున్నా. ఈ నడపడానికి నాకు ఈ 15 సంవత్సరాల నుంచి వెళ్ళి సపోర్ట్ చేసినటువంటి విద్యార్థులు అయితేంది, మా ఫ్యాకల్టీ అయితేంది, నా ప్రీవియస్ పార్ట్నర్స్ అయితేంది, అందరికి కూడా నేను ఈ టైంలో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకోవాల్సినటువంటి విషయం. ముందు కూడా ఇటువంటి సహకారం ఫ్యాకల్టీ నుంచి వెళ్ళి, విద్యార్థుల నుంచి వెళ్ళి, తల్లిదండ్రుల నుంచి వెళ్ళి ఉంటుంది అనేటువంటిది కోరుకుంటున్నాను. సార్ నా అనుభవాన్ని మీకు ఒకసారి మీతోటి పంచుకోవాలి. ఇక్కడ నేను 2013లో ఇక్కడికి వచ్చిన కదా సార్. 2013లో ఇక్కడ జాయిన్ అయినప్పటి నుండి నాకు ఆర్థికంగా కానీ, మేము కూడా ఏమి ఉన్నవాళ్ళం కాదు. మా నాన్న కూడా ఇది కూలి పని, చిన్న పనులు చేసుకుంటూ మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొని రావడం జరిగింది. నేను మా చెల్లె ఇక్కడే చదువుకోవడం జరిగింది. నా తర్వాత మా చెల్లి ఇక్కడే వచ్చింది. అప్పుడు మీరు ఇంటర్ కాలేజ్ పెట్టారు, ఆ ఇంటర్లో కూడా మా చెల్లెని ఇక్కడే జాయిన్ చేయడం జరిగింది. సో మాకు చెల్లెకి కానీ నాకు కానీ ఆర్థికంగా కానీ బుక్స్ ఇప్పించడంలో కానీ చాలా వరకు మీరు హెల్ప్ చేశారు. దాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. ఒకనొక టైంలో మా చెల్లెకి ఇక్కడనే ఉంచి హాస్టల్లో ఉంచి తనకి ఫుడ్ పెట్టి మరీ
తక్కువ ఫీజు, అతి తక్కువ, ఎవరైతే సాధారణ విద్యార్థికి ఎంత తీసుకుంటున్నారో దాంట్లో చాలా అంటే చాలా తక్కువ అపేక్షణ లేకుండా పిల్లలు ఎవరైతే ఈ రూరల్లో ఉన్నటువంటి పిల్లలకు ఎటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లల యొక్క కష్టాలు ఏంది, వాళ్ళ తల్లిదండ్రుల కష్టాలు ఏందనేది తెలిసిన వ్యక్తిని, ఏదో దీని నుంచి వెళ్ళి మీ నుంచి వెళ్ళి లక్షలు సంపాదించడం అనేది కాదు. పిల్లలకు నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళ అవసరాలకు తగ్గట్టు మనం మెదలాలి అనే ఆలోచనతో మనం కాలేజ్ పెట్టినాం. సో అందుకే నీకు కానీ మీ చెల్లెకి కానీ ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఎవరైనా కూడా ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ కలుస్తూనే ఉంటారు. సార్ మీ ద్వారా మేము ఈ సహాయం పొందినాం, మేము అప్పుడు ఈ విధంగా మా ఫీజులు కట్టిల్లు, మీరు నాకు ఇక్కడ ఫ్రీ ఇచ్చడం జరిగింది, అక్కడ ఫ్రీ ఇవ్వడం జరిగింది. చాలామంది పిల్లలు వస్తూనే ఉంటారు, చెప్తూనే ఉంటారు. సో అటువంటి ఉన్నప్పుడు అది కదా మనం కోరుకున్నది సరిపోతుంది. మనం ఏదైతే కోరుకున్నామో అది పిల్లల ద్వారా మనకు ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతూనే ఉంది. ఎక్కడికి వెళ్ళినా పిల్లలు కలుస్తూ ఉంటారు, మీ ద్వారా ఇది మేము సహాయం చేసిల్లు సార్, మీరు ఇక్కడ ఈ సహాయం చేసిల్లు సార్ అనేటువంటి చెప్తూనే ఉంటారు, ఎడ్యుకేషన్లో కానీ బయట ఏ విషయంలో కానీ. సో పిల్లలు కూడా అంత కృతజ్ఞతగా అప్పటి పిల్లలు ఇప్పుడు ఉన్నారు సార్, అదే కృతజ్ఞత అనేటువంటిది నాకు ఉంది. సో వాళ్ళ యొక్క ప్రోద్బలంతోనే నేను ముందుకెళ్తున్నా ఇప్పటికి కూడా. ఇప్పుడు ఏదైతే 10th కానీ ఇంటర్ కానీ అయిపోయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇలాంటి చిన్న చిన్న విద్యా సంస్థలు, ఇవేవో కార్పొరేట్ విద్యా సంస్థలు కావు, వాళ్ళ డబ్బులు సంపాదించుకోవడానికే వచ్చిన విద్యా సంస్థలు అయితే కాదు. సో చిన్న చిన్న విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో చిన్న గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థుల్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళకు ఒక విద్యను అందించాలన్న ఉద్దేశంతో ఇలా ఏర్పడిన విద్యా సంస్థలు, వీళ్ళు కూడా ఫ్యాకల్టీగా చేయడం జరుగుతుంది. విద్యార్థి యొక్క నడవడిక ఎలా ఉంటుంది, ఎలా చెప్పాలి, ఏం చేయాలి, వాళ్ళకు ఒక కెరీర్ గైడెన్స్ ఇస్తూ ఇలాంటి విద్యా సంస్థలు అనేది రన్ చేయడం జరుగుతుంది. ఇలాంటి విద్యా సంస్థలు అయితే మనం ఎప్పుడైతే కోల్పోతామో కార్పొరేట్ విద్యా సంస్థల సైడ్ వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ఆర్థికంగా మనం నిలదొక్కుకోలేము. 10th అయిపోయిన వాళ్ళు కానీ ఇంటర్ అయిపోయిన వాళ్ళు కానీ మీరు ఎటు వెళ్ళాలనుకున్నా మీరు చూజ్ చేసుకోండి. యాజ్ ఏ ఇంటర్ నుండి అటు డిగ్రీ కానీ లేదు అని అంటే ఇటు ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ ఏది అవ్వాలనుకున్నా కూడా ఆ రూట్ సైడ్ వెళ్ళండి. గవర్నమెంట్ సీట్స్ ఏమైనా వచ్చినాయా డిగ్రీ కాలేజ్ కానీ ఇంకే కాలేజీలు కానీ అటు వెళ్ళండి. మిగిలిన ఎవరైతే విద్యార్థులు ఉంటారో ఇలాంటి చిన్న చిన్న విద్యా సంస్థలని కాపాడుకుంటేనే రేపు రాబోయే తరానికి మనము భవిష్యత్తు ఇవ్వడానికి ఉంటుంది. చిన్న చిన్న ఎల్కేజీ స్కూల్లోనే మనము 20,000 30,000 ఎల్కేజీ పిల్లలకి ఇవ్వాల్సిన పరిస్థితి అది దగ్గరలో ఎక్కడ ఉంటాయి. అదే కార్పొరేట్ విద్యా సంస్థలు అయితే డొనేషన్స్ అలాంటి ఆర్థికంగా ఎలా మనం నిలదొక్కుంటాం. సో మనము ఇలాంటి చిన్న విద్యా సంస్థలను కాపాడుకోవాలి. వీళ్ళేమో డబ్బులు సంపాదించుకోవడానికి కాలేజీలు స్థాపించలేదు. సో ఇది గుర్తుపెట్టుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా పూర్వ విద్యార్థులు ఎవరైతే మా వాగ్దేవి కాలేజ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో మీరు కూడా మీ సపోర్ట్ ఇవ్వండి, మన కాలేజీని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించి ఒక చిన్న అనుభవాన్ని అయితే పంచుకోవడం జరిగింది. అలాగే రాబోయే తరానికి మీరు కొంత గైడెన్స్ అనేది ఇవ్వడం కూడా జరిగింది. నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు, అలాగే నాకు నా మొదటి ఇంటర్వ్యూ అంటే నాకు విలువైన సమయాన్ని 1 గంట 2 గంటలు నా కోసం వెచ్చించిన మా మైపాల్ సార్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా నుండి మా ఛానల్ నుండి ఒక చిన్న సత్కారం చేయడం జరుగుతుంది. సార్ మీ కళాశాలలో మీ కాలేజ్ అనే కంటే మా కాలేజీ మన కాలేజ్ అనుకోవడం నా ఉత్తమం అనుకుంటున్నా. సో మన కాలేజీలో చదువుకొని ఈ పొజిషన్లో ఉన్నాం, ఎంతో ఈ ఛానల్ పెట్టుకొని రన్ చేస్తున్నా. సో దీనికి గాను మీరు సపోర్ట్ చేసినందుకు గాను దానికి అన్ని రకాలుగా మీకు కృతజ్ఞుడై ఉంటాను. దానికోసమే చిన్న సత్కారం సార్.